అధికారం అనేది ప్రజల సేవ కోసం. కానీ కొందరికి అది ప్రజాధనం దండుకునే తిరుగులేని ఆయుధం. ఏపీ మద్యం ముడుపుల కుంభకోణంలో ఇదే జరిగింది. చరిత్రలో చెరగని చీకటి మచ్చగా మారిన ఆ ఘటన సిట్ ఛేదించే దిశగా అడుగులు వేస్తుంది. అభివృద్ధికి వాడాల్సిన మేధస్సును కోట్ల నల్లధనం సంపాదించే అక్రమాలకు మళ్లించారు. ప్రభుత్వ ఖజానా లూటీకి స్కెచ్ గీసి తెర వెనుక వందల కోట్ల లావాదేవీలకు పాల్పడ్డారు. ముంబై మాఫియా నుంచి రాజకీయ శిఖరాగ్రాల వరకు సాగిన ఈ ఆర్థిక ఉగ్రవాద పాలయం ఎలా అల్లుకుంది? తాజాగా అనిల్ చోక్రాను అదుపులోకి తీసుకున్న కస్టడీలో సిట్ ఏం తెలుసుకుంది? డొల్ల కంపెనీ సృష్టించడం ఇంత తేలిక? తెర వెనుక ఉన్న ఆ పెద్ద తలకాయ ఎవరు? సిట్ దర్యాప్తులో బద్దలైన ఈ సంచలన రహస్యాలు, ఆ నగ్న సత్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో కొందరు తమ అధికార పీఠాన్ని ప్రజల సొమ్ము దోచుకోవడానికి ఒక సాధనంగా మార్చుకున్నారు. అభివృద్ధికి వినియోగించాల్సిన తెలివిని నల్లధనం సంపాదించే అక్రమాలకు మళ్లించారు. ఇది ఏపీ మద్యం ముడుపుల కుంభకోణంగా రాష్ట్ర చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోనుంది. ప్రభుత్వానికి చెందాల్సిన వేల కోట్ల సొమ్ము ఎలా చేతులు మారిందో ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ఇప్పటికీ పదుల సంఖ్యలో నిందితులు అరెస్టుల పాలై జైలు జీవితం గడుపుతుండడం ఈ నేర తీవ్రతకు నిదర్శనం. కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన నిందితుల్లో ముంబైకి చెందిన అనిల్ చోక్రా ఒకరు. అతని అరెస్టు, విచారణ ఈ నేరంలో ఉన్న లోతైన వ్యవస్థను బహిర్గతం చేసింది. ముంబైలోని చాముండా బులియన్ యజమాని చేతన కుమార్ తనను సంప్రదించారని చోక్రా సిట్ కు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలోని మద్యం డిస్టిలరీల నుంచి వచ్చే సొమ్మును డొల్ల కంపెనీల ఖాతాల్లో జమ చేయించి దాన్ని నగదు, బంగారం రూపంలో వెనక్కిస్తే భారీ కమిషన్ ఇస్తామని ఆశ చూపినట్లు అంగీకరించడంతో కేసులు మరింత బలం చేకూరింది. అనిల్ చోక్రా ఈ అక్రమ లావాదేవీల కోసం ప్రత్యేకంగా డొల్ల కంపెనీలను సృష్టించి ఉపయోగించారు. ఓల్విక్ మల్టీ వెంచర్స్, క్రిపాటి ఎంటర్ప్రైజెస్, నైన్నా మల్టీ వెంచర్స్, విశాల్ ఎంటర్ప్రైజెస్ వంటి పలు డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాలను వినియోగించినట్లు సిట్ గుర్తించింది. ఈ కంపెనీల ఖాతాల్లో ఏకంగా 78 కోట్లు జమయ్యాయి. చోక్రా తన కమిషన్ మినహాయించుకుని మిగతా సొమ్మును నగదు, బంగారం రూపంలో చేతన్ కుమార్ కు అప్పగించాడు. అంతేకాక చేతన్ కుమార్ తండ్రికి దుబాయ్ కేంద్రంగా ఉన్న కొందరితో ఆర్థిక సంబంధాలున్నాయన్న సమాచారం ఈ నల్లధనం మూలాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించినట్లు స్పష్టం చేస్తోంది. సిట్ దర్యాప్తులో మనీ లాండరింగ్ జరగడానికి ముఖ్య కారణమైన మద్యం సరఫరా ఆర్డర్ల వెనుక ఉన్న కీలక సంస్థలు వెలుగులోకి వచ్చాయి. ఆదాన్ డిస్టిలరీస్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్ వంటి 3 కీలక సంస్థలు ఈ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ సంస్థలను A1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి, A7 నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డిలు నియంత్రించేవారు, పర్యవేక్షించేవారు. ఈ 3 సంస్థలు కలిపి 78 కోట్లను అనిల్ చోక్రాకు చెందిన డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించాయి. ఇక్కడి నుంచి నల్లధనం మాయాజాలం మొదలైంది. ముడుపుల డబ్బుల మళ్లింపు అనేది పక్కా ప్రణాళికతో జరిగింది. మొదటి దశను ప్లేస్మెంట్ గా ఎంచుకున్నారు. డిస్టిలరీల నుంచి చోక్రా డొల్ల కంపెనీల ఖాతాల్లోకి నిధులు మళ్లాయి. రెండో దశ లేయరింగ్ గా మారింది. 78 కోట్లు అక్కడి నుంచి మరో 32 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లాయి. తుది దశ ఇంటిగ్రేషన్, అంటే చివరగా ఈ సొమ్ము వివిధ రూపాల్లో అధికార పార్టీ పెద్దలకు, వారి నుంచి అప్పటి ప్రభుత్వంలోని కీలక పెద్దలకు చేర్చబడిందనేది సిట్ విచారణలో తేలింది. బహుళ అంచెల్లో నిధుల మళ్లింపు ద్వారా నేరం యొక్క గుట్టు బయటపడకుండా, ఆడిట్లలో దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మొత్తం ప్రక్రియ మనీ లాండరింగ్ పద్ధతిని స్పష్టంగా చూపుతోంది.
రాజస్థాన్లోని అజ్మీర్ ప్రాంతానికి చెందిన అనిల్ చోక్రా నవీ ముంబైలో నివసిస్తూ అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడడంలో సిద్ధహస్తుడు. ఇతని నేర పద్ధతి గమనించదగినది. డొల్ల కంపెనీల సృష్టిలో దిట్ట. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొద్దిగా డబ్బిచ్చి వారి ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను సేకరించేవాడు. వాటిని ఉపయోగించి డొల్ల కంపెనీలకు శ్రీకారం చుట్టాడు. అక్కడి నుంచి నల్లధనం మార్పిడి సాగింది. తెల్లధనాన్ని నల్లధనంగా, తిరిగి నల్లధనాన్ని తెల్లధనంలోకి మార్చి కమిషన్లు పొందేవాడు. గతంలో కూడా పెద్ద మొత్తంలో హవాలా లావాదేవీలు నిర్వహించినందుకు ఇతనిపై కేసులు నమోదై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత అరెస్టు కూడా అయ్యాడు. ఈ నేర చరిత్ర కలిగిన వ్యక్తిని వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ మద్యం దందా కోసం వినియోగించుకోవడం ఈ కుంభకోణంలో కీలక అంశం. సిట్ అనిల్ చోక్రాను కస్టడీలోకి తీసుకుని 6 గంటల పాటు ప్రశ్నించడం ద్వారా ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక వివరాలు రాబట్టింది. ఇప్పుడు దర్యాప్తు ప్రధానంగా ఒకే అంశంపై దృష్టి సారించింది. గత ప్రభుత్వంలోని పెద్దలు, నేతల్లో ఎవరు అనిల్ చోక్రాతో నేరుగా సంప్రదింపులు జరిపారు, ప్రజల పన్నుల డబ్బును దోచుకోవడానికి అధికారాన్ని ఉపయోగించిన వారిని చట్టం ముందుకు తీసుకురావడమే సిట్ ముందున్న తదుపరి కర్తవ్యం. ఈ మొత్తం వ్యవహారం అధికారం అప్పగిస్తే ప్రజాధనాన్ని దోచుకోవడానికి కొందరు ఎలా తెగిస్తారో, మనీ లాండరింగ్ వంటి క్లిష్టమైన పద్ధతులను ఎలా అవలంబిస్తారో తెలియజేసే చేదు నిజమిది. నిందితుడు అనిల్ చోక్రా నేరం జరిగిన తీరును, డబ్బు మళ్లింపులో తన పాత్రను న్యాయస్థానం ఎదుట ఒప్పుకోవడం ఈ కేసుకు అతిపెద్ద బలం. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని సిట్ కస్టడీకి తీసుకుని ప్రశ్నించగా ఈ మొత్తం వ్యవస్థకు సంబంధించిన మరిన్ని కీలక సమాచారాన్ని రాబట్టగలిగారు. నేరం ఒప్పుకోవడం అనేది దర్యాప్తును వేగవంతం చేసి ఈ కుంభకోణం మూలాలను ఛేదించడానికి దారితీస్తుంది. సాధారణంగా ఇలాంటి భారీ కుంభకోణాల వెనుక ఉన్నత స్థాయి రాజకీయ జోక్యం లేకుండా ఇంత పెద్ద మొత్తంలో లావాదేవీలు జరగడం అసాధ్యం. ఈ డొల్ల కంపెనీల ద్వారా వచ్చిన సొమ్ము చివరకు అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేరిందన్న సిట్ నివేదిక రాజకీయ వ్యవస్థలోని కొందరి ప్రమేయాన్ని స్పష్టంగా సూచిస్తోంది. మద్యం విధాన నిర్ణయాలలో, సరఫరా ఆర్డర్లలో జరిగిన అవకతవకలు ఈ అక్రమ ఆర్థిక ప్రవాహానికి తొలి అడుగుగా భావించవచ్చు. కేవలం ఒక వ్యక్తి కాకుండా డిస్టిలరీల యజమానులు అంటే రాజ్ కేశిరెడ్డి, అవినాష్ రెడ్డి, మనీ లాండరింగ్ నిపుణుడు అనిల్ చోక్రా, హవాలా ఏజెంట్ చేతన్ కుమార్, రాజకీయ నాయకులు ఒక ముఠాగా ఏర్పడి ఈ నేరానికి పాల్పడ్డారు. 78 కోట్ల సొమ్మును 32 డొల్ల కంపెనీల ద్వారా మళ్లించడం, అంతర్జాతీయ లింకులు కలిగి ఉండడం అనేది ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు, వ్యవస్థీకృత ఆర్థిక నేరం అనే కోణాన్ని బలంగా సూచిస్తుంది. మద్యం ముడుపుల కేసు కేవలం ఒక అవినీతి కథ కాదు, వ్యవస్థీకృత ఆర్థిక నేరాల పరాకాష్ట. సిట్ విచారణలో అక్రమ లావాదేవీల సామ్రాజ్యం పునాదులు కదిలాయి. డిస్టిలరీల యజమానుల నుంచి హవాలా బ్రోకర్స్ వరకు, అంతిమంగా గత ప్రభుత్వ పెద్దల వరకు ఈ నల్లధనపు నది ప్రవహించిందనేది సిట్ నిర్ధారణ. డొల్ల కంపెనీలు, అంతర్జాతీయ లింకులు, ఇదంతా దేనికి నిదర్శనం? అధికారాన్ని పందికొక్కుల్లా పీల్చేస్తే నీచ రాజకీయానికి, ప్రజాధనం దోచుకోవటానికి, దేశ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం చేయడానికి మనీ లాండరింగ్ వంటి భయంకర పద్ధతులు వాడారు. మరి ప్రజాస్వామ్యానికి ద్రోహం చేసిన ఆ నేతలను చట్టముద్ర నిలబెట్టే వరకు సిట్ దర్యాప్తు ఆగే ప్రసక్తే లేదు. చూద్దాం. మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు తెలియాలంటే వేచి చూడాల్సిందే.